నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతుంది. హైదరాబాద్లోని అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుపై తెలంగాణలో ఒక రాజకీయ యుద్ధమే నడుస్తుందనుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణలోని ప్రతిపక్షాలు మరియు తెలంగాణ ఉద్యమకారులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్న విషయం మీరందరూ చూసి ఉండొచ్చు. తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ నడుస్తున్న రచ్చ, దాంతోపాటు వివాదం వెనుక ఉన్న అసలు కథను కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అసలు రచ్చ ఎట్లా మొదలైంది, ఈ రచ్చకు నేపథ్యం ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపిస్తే అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. అయితే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ప్రస్తుతం ఇచ్చిన మాట ప్రకారం అంటే మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్పేటలో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్ల ప్రకారం ముఖ్యమంత్రి కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇక్కడ విగ్రహానికి సంబంధించి ప్రధానంగా కూడా ఉద్యమకారులు కానీ సోషల్ మీడియా కానీ దాంతోపాటు తెలంగాణ వాదులు కానీ ఎందుకు ఆరోపణలు ఇస్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం మీద తెలంగాణ వాదులు కానీ బీఆర్ఎస్ దాంతోపాటు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి అనేక రకాలుగా అభ్యంతరాలు ఉన్నాయి. ఏంటి అంటే మళ్ళీ ఆంధ్ర పెత్తానమా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి ఆత్మగౌరవం కోసం, అలాంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర నేత అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టడం ఏంటని తెలంగాణ విద్యావంతులు ఉద్యమకారులు పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అమరవీరులను అవమానించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల విగ్రహాలు లేదా ఆ ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల విగ్రహాలు పెట్టకుండా ఆంధ్ర నేతలకు సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని ఇక్కడ సోషల్ మీడియాలో తెలంగాణ వాదులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో సమైక్యవాదుల చేతిలోకి మన తెలంగాణ పాలన వెళ్ళిందనుకోవచ్చా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి కావడంతో ఆయన ఇంకా ఆంధ్ర నేతల పట్ల విధేయత చూపుతున్నారని, తెలంగాణ అస్తిత్వాన్ని క్రమంగా కూడా తూర్చేయడానికి ప్రయత్నిస్తున్నారని చాలా సందర్భాలలో చాలా వేదికలలో కూడా మనం చూసాం. ఇటు మరోవైపు రాజీవ్ గాంధీ కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఇలా వరుసగా కూడా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకులైన విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే మాత్రం ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అంటూ కూడా సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది. ఇక మరోవైపు ఇటు ప్రభుత్వం మరియు మద్దతుదారులకు సంబంధించిన వాదన ఏంటి అంటే ఎన్టీఆర్ అంటే కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, ఆయన తెలుగువారందరికీ కూడా ఆత్మగౌరవ ప్రతీక అని దాని యొక్క నిర్వాహకులు కానీ దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే వాదిస్తున్నారు. సినిమా పరంగా రాజకీయ పరంగా హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర కూడా ఉందని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ టీడీపీ నేతలు కానీ ఆ విగ్రహం ఆవిష్కరిస్తున్న వ్యక్తులు అయితే చెప్తున్నారు. కానీ అసలు విషయం ఏంది, ఇక్కడ ఓట్ల రాజకీయం జరిగింది. అమీర్పేట కానీ కూకట్పల్లి కానీ శేర్లింగంపల్లి వంటి ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మూలాలున్న ఓటర్లు అంటే సెటిలర్స్ అంటాం, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. రాబోయే గ్రేటర్ అంటే హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో భారీ ఓట్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అనే ఒక సూచన కూడా కావచ్చంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అమీర్పేటకు సంబంధించి మైత్రివనం చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్టీఆర్ విగ్రహ పనుల వ్యవహారాలకు సంబంధించి అక్కడ పూర్తిగా నేరుగానే ముఖ్యమంత్రి వెళ్ళి దాన్ని పూర్తిగా కూడా ప్రారంభోత్సవం చేయడం పద్ధతి కాదు. ఎంత తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మాత్రం ఈ విధంగా చేస్తారా అంటూ ఆరోపిస్తున్నారు. అంటే పైకి ఇది కేవలం విగ్రహ ఆవిష్కరణలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా తెలంగాణ సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణ ఆత్మగౌరవం వర్సెస్ ఆంధ్ర నేతల గుర్తింపు అనే కోణంలో తీవ్రమైన చర్చగా మారి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే డిఫెన్స్లో పడేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ హుస్సేన్ సాగర్కు సంబంధించి లేదా ట్యాంక్ బండికి సంబంధించి లేదా తెలంగాణలో గుర్తింపున్న చాలా ప్రాంతాలలో ఎక్కడా కూడా
మొత్తం ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన విగ్రహాలే ఉన్నాయి. ఈ హైదరాబాద్ నడిఒడ్డునున్న హుస్సేన్ సాగర్ ఖాన్ నుండి మొదలు పెడితే వైజాగ్ బీచ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నేతల విగ్రహాలే ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు, దానితో పాటు చాలామంది కీలక నేతలు ఉన్నారు. వారందరి విగ్రహాలు మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టొచ్చు కదా. తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన గద్దర్ విగ్రహం ఎందుకు పెట్టలే? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, దానితో పాటు ఎంతోమంది కవులు కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళందరి విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టలే? కానీ హైదరాబాద్ గడ్డ మీద ఎందుకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విగ్రహాలు పెడుతున్నారు? అందులో మాజీ ముఖ్యమంత్రి, ఎప్పుడో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విగ్రహం పెట్టడం ఏంటి? అంటే ఈ ప్రాంతంలో పరాయి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు నివసిస్తే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నేతల విగ్రహాలు పెట్టుకోవచ్చా? అంటే ముఖ్యమంత్రి దేనికి సంకేతిస్తున్నాడు అనేది మనమైతే వేచి చూడాలి. అంటే రేవంత్ రెడ్డి ఆలోచన ధోరణి కేవలం ఓట్ల రాజకీయమా, లేకపోతే ఆంధ్రాకు సంబంధించి పెత్తనం అప్పచెప్పడమా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నమా, మరి అస్తిత్వం మీద వెన్నుపోట ఏంటి అనేది మనం కూడా వేచి చూద్దాం.